ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడం వల్లే విశాఖ నుంచి సముద్రంలో వేటకెళ్లిన మత్స్యకారుల్లో ఒక్కరు మాత్రమే తిరిగి వచ్చారని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. జూలై 4వ తేదీన సమాచారం వచ్చినప్పటి నుంచి తర్వాత రోజు వరకు అధికారులు కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరూ బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడం దారుణమన్నారు. ఇంత జరిగినా ప్రభుత్వం 10 లక్షల పరిహారంతో సరిపెట్టడం సరికాదన్నారు. ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖలో బాధిత మత్స్యకార కుటుంబాలను జగన్ పరామర్శించారు. 4వ తారీఖున ఘటన జరిగితే మరుసటి రోజు తెల్లారి జూలై 5వ తారీఖున తెల్లవారుజామున కనీసం 7 గంటల కన్నా పొద్దున్నే కనీసం మనుషులు వస్తే కోస్ట్ గార్డ్ వచ్చిందంటే కూడా కనీసం 5-6 మంది బతికిందురు అని చెప్పి చిన్న చెప్తా ఉన్నాడు. చిన్న ఒక చైనీస్ బోట్ దానిని కనీసం పికప్ చేసుకున్నారు. పొద్దున పికప్ చేసుకున్నారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా బతకలేదు. అది చిన్న పరిస్థితి. నువ్వు కన్నా సరైన సమయంలో స్పందించి ఉండింటే వీళ్ళందరూ బతుకుండే వాళ్ళని తెలిసి స్పందించకపోవడం నీ తప్పు అయితే ఆ తప్పును కవర్ చేసుకునేదానికి నీ 3 మెంబర్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఇలా తప్పుడు రిపోర్ట్లు రాస్తా ఉన్నారు అని అంటే అసలు ఈ ప్రభుత్వం అన్నది నిజంగా మానవత్వం ఉందా ఈ ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నా. స్పందన లేక ప్రాణ నష్టం జరిగితే ముస్టేసినట్టు ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు మేము ఇచ్చినాము అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. బాధిత కుటుంబంతో కలిపి 7 మందికి ఖచ్చితంగా ₹1 కోటి ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం జరగాల. ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా జగనన్న ప్రభుత్వం ఈ కుటుంబాలకు తోడుగా ఉండి ఖచ్చితంగా చేపిస్తానని చెప్తాను.